ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1,00,00,000 మొక్కలు నాటి వీటిని QR కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక, అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకం ద్వారా 1,50,475 మంది రైతులకి 102 కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312 మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న 5,000 మంది యోగా శిక్షకులు, 8 లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం. 2,69,148 లబ్ధిదారులకు ప్రతి నెల NTR భరోసా పింఛన్ల కింద 116 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా 118.46 కోట్ల వేతనాలు, 93.46 కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 107 జాబ్ మేళాల ద్వారా 7,000 మందికి మన కాకినాడలో 7,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, పార్లమెంట్ పరిధిలో JNTU కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది.
జల్ జీవన్ మిషన్ ద్వారా 497 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 506 పనులు పూర్తి చేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ ద్వారా 27 కోట్లతోటి రహదారులు గోతులు పూడ్చడం జరిగింది. గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుబోతున్నాం. వచ్చే 4 ఏళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.